నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్ర రాష్ట్రానికి తలమానికం. ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి కూడా గుజరాత్లో కట్టినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్కు అందించినటువంటి ఉక్కు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి వెళ్ళడం జరిగింది. మరి అలా ఇంత సేవలు అందించిన వైజాగ్ స్టీల్ ప్లాంట్కు ఈరోజు ప్రైవేట్ పరం చేయాలన్న ఆలోచన ప్రభుత్వాలకు వచ్చింది. ఎందుకు వచ్చింది? అసలు దీని వెనకాల ఏం జరిగింది, ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? మనం భారతదేశం ఒకసారి చూసుకోవాలి షణ్ముఖ్. భారతదేశం స్వతంత్రం వచ్చిన కానించి నాటి నుండి నేటి వరకు మొట్టమొదట ఆకలి కేకలతో అల్లాడుతున్నటువంటి భారతదేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. భారతదేశంలో ఒకటి, స్వతంత్రం వచ్చిన తర్వాత సంస్థానాలు విలీనం కానీ, 3 స్వతంత్ర రాజ్యాలు, ఈ జమ్మూ అండ్ కాశ్మీరు, జునాగఢ్, మనం నైజాం స్టేటు, హైదరాబాద్ స్టేటు, ఈ 3 స్వతంత్ర రాజ్యాలు విలీనం చేసుకుంటా ఒకవైపు ఆకలి కేకలతో అల్లాడుతున్నటువంటి ప్రజలకి పంటలకి నీళ్ళు ఇవ్వటం కోసం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలా, తర్వాత పరిశ్రమలను అభివృద్ధి చేసుకోవటం, అట్లా ఫస్ట్ ఆకలిని తీర్చారు. తర్వాత నీటి వనరులు, బహుళార్థక సార్థక ప్రాజెక్టులు ఉన్నాయి కదా, నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, బ్రాకల్ నగర్ ప్రాజెక్టు కానీ, ఇట్లా ఎన్నో ప్రాజెక్టులు మనకు ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా ఒక క్రమబద్ధీకరణ, పంచవర్ష ప్లానింగ్ కమిషన్ పెట్టుకొని పంచవర్ష ప్రణాళికలో భాగంగా మనకి ఈ నవరత్న కంపెనీల్లో మినీ రత్న అంటారు దీన్ని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని. సైల్ ఉంది కదా, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో. ఆ విధంగా ఏంటంటే మనకు కూడా ఒక ఉక్కు పరిశ్రమ ఉంటే బాగుండని మన ఎంపీలందరూ 1960వ దశకంలో పోరాటం చేస్తే తత్ఫలితంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1970 ఏప్రిల్ 17న భారత పార్లమెంట్లో ఒక ప్రకటన చేసింది. విశాఖపట్నానికి మేము స్టీల్ ప్లాంట్ శాంక్షన్ చేస్తున్నాం. అప్పటి నుంచి ఎన్నో పురిటి నొప్పులు పడుతూ మనకేం చేసిందంటే 1980 నాటికి ఒక డిపిఆర్ తయారు చేసుకోవటం. దీనికి టెక్నాలజీ ప్రొవైడ్ చేసింది ఏంటంటే అప్పుడు మనకి ప్రాణమిత్రుడైనటువంటి రష్యా వాళ్ళు బ్లాస్ట్ ఫర్నిచర్ కానీ మొత్తం దానికి టెక్నాలజీని, టెక్నికల్ కొలాబరేషన్ రష్యాతో పెట్టుకొని ఆ ప్లాంట్ మనం నిర్మాణం చేసుకోవటం. తద్వారా ఏమైందంటే RINL ఏప్రిల్ 1982లో కార్పొరేట్గా ఏర్పాటు చేయటం. దానికి కావాల్సినటువంటి భూములన్నీ కూడా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే ఆషామాషి వ్యవహారం కాదు, 33,000 ఎకరాలు. అంటే కురుపాం జమీందారు కూడా వాళ్ళకున్నటువంటి జమీందారు వ్యవస్థ కింద ఉన్నటువంటి భూములు 6,000 ఎకరాలు ప్రజల కోసం ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కొంత భూసేకరణ కూడా చేశారు. భూసేకరణ చేసింది కూడా చాలా తక్కువ. ఆ రోజుల్లో ఎంత అంటే షణ్ముఖు 12,000 నుంచి 18,000 ఎకరాకి ఇవ్వడం జరిగింది. ఇట్లా రకరకాల విన్యాసాలు పడుతూ అప్పట్లో మనం ఆలోచన చేసుకోవాల్సింది ఒకటి ఉంది షణ్ముఖ్. మొట్టమొదట సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన పెట్టుబడి కేవలం 5,000 కోట్లు పెట్టుబడి పెట్టింది నాన్న. మొట్టమొదట ఎంత పెట్టుబడి పెట్టింది? 5,000 కోట్లు పెట్టింది. 5,000 కోట్లు పెట్టి 3.4 మెట్రిక్ టన్స్ ఉత్పత్తిని ఆరంభించుకొని మళ్ళీ ఏం చేశారంటే ఈ 2011-12 టర్నోవర్ ఎంత తెలుసో వైజాగ్ స్టీల్ ప్లాంట్ 2011-12లో టర్నోవరు 14,557 కోట్లు. అంటే ఒక్కసారి ఊహించుకో, 14,557 కోట్ల టర్నోవర్ జరిగిందంటే GST ఎంత వచ్చి ఉంటుంది? వ్యాట్ రూపంలో వ్యాట్ వేసుకో, అప్పుడు ఎంత 12.5% స్టీల్ మీద ఉండేది. తర్వాత అక్కడున్న ఎంప్లాయీస్ ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత కట్టి ఉంటారు? దాదాపుగా నాకు తెలిసి విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ రూపంలో ట్యాక్స్ రూపంలో కానీ, అర్థమవుతుందా, ట్యాక్స్ రూపంలో కానీ, తర్వాత ఇంకొక ఏం రూపంలో ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కానీ ఆ ప్లాంట్లో ఒక 3 లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్కి వచ్చి ఉంటుంది. ఇది ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో తీసుకోండి. అప్పట్లో వ్యాట్, ఎక్సైజు, ఎక్స్పోర్ట్ ట్యాక్స్ ఎన్నిట్లో తీసుకుంటుంటే చాలా డబ్బులు వాడికి వచ్చి ఉంటాయి. వాడు ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి ఎప్పుడో ప్రభుత్వానికి చేరిపోయి ఉంటుంది. కానీ ఈరోజు డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా
ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రైవేటీకరణ ముసుగు తగిలించుకొని ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క ఏ అయితే మన పంచవర్ష 2వ పంచవర్ష ప్రణాళిక 4వ పంచవర్ష ప్రణాళికలో నవరత్న మినీరత్న కంపెనీలుగా ఉండయి, ప్రభుత్వం ఇంక వ్యాపారం చేయొద్దు, ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ చూసుకుందాం అని చెప్పి మొత్తం అమ్మకానికి మొదలుపెట్టారు. అందులో భాగంగానే మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ని పోస్కో కంపెనీ కట్టబెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది. సరే, కేంద్ర ప్రభుత్వం అమ్మాలనుకుంటున్నాం అనుకో షణ్ముఖం, మనం అనుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తుంది, లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుంది కదా. ఇప్పుడు మన బడ్జెట్ ఎంత, దాదాపుగా 2,70,000 కోట్ల బడ్జెట్లో మనం ఏం చేయాలంటే మన ప్లాంట్ని కాపాడాలా, మన రాష్ట్రంలో చదువుకున్న యువతకి ఉద్యోగ కల్పన చేయాలనుకుంటే ఎవరెవరో కొత్తోడు కాళ్ళు పట్టుకునే దానికంటే మనోళ్ళే రాష్ట్ర ప్రభుత్వమే టేక్ ఓవర్ చేయొచ్చు కదా. మీకు ఎంత అమౌంట్ కావాలా, మా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నుంచి మేము ఇస్తాం, జనరల్ బడ్జెట్లో నుండి ఆ ప్లాంట్ మాకు బదలాయింపు చేయండి. మీరు ఎట్టా అమ్మాలనుకుంటారుగా, ఎవడికో అమ్మే బదులు ఆ ప్లాంట్ ఏదో మాకే ఇవ్వాలంటే ఒక సింపుల్ లాజిక్ చేసుకోవచ్చు అనుకో. ఇవాళ స్టీల్ ప్లాంట్ ఉన్న కాడ గజం కనీసం 50,000 రూపాయలు ఉండదా, నాకు తెలిసి 1,00,000 నుంచి 3 లక్షలు ఉంటుంది. 1,00,000 రూపాయలు ఉన్నా కూడా 3 లక్షల కోట్ల ప్రాపర్టీ అది. ఎంత, 3 లక్షల కోట్ల ప్రాపర్టీ అది. కాబట్టి వాళ్ళు 7,000 కోట్లకో లేకపోతే 10,000 కోట్లకో 5,000 కోట్లకో అమ్మాలని డిసైడ్ అయినప్పుడు ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది మనకి, 33,000 ఎకరాలు ఉంది. 33,000 ఎకరాలు ఈరోజు నాకు తెలిసి నా ఎస్టిమేషన్ ప్రకారం 3 లక్షల కోట్ల ప్రాపర్టీ. ఇది స్క్రాప్ కింద ప్లాంట్ అమ్మేసినా ల్యాండ్ వాల్యుయేషన్ వేసుకున్నా అంత పెద్ద ప్రాపర్టీని ఏదో ఫారెన్ కంపెనీ వాళ్ళు కట్టబెట్టేదానికంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక ముందడుగేసేసి మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మొత్తాన్ని ఎంతకు అమ్మాలనుకుంటున్నారు, అది మేము టేక్ ఓవర్ చేస్తాం, కేంద్ర ప్రభుత్వకు మేము డబ్బులు ఇస్తాం, మేము నడిపించుకుంటాం. వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాల్లోకి రావడానికి ప్రధాన కారణం ఏందో చెప్పనా, దానికి మైన్స్ లేవు. కేంద్ర ప్రభుత్వం కానీ మైన్స్ కేటాయిస్తే వాళ్ళకి 1,500 రూపాయలకి టన్ను ఓర్ వస్తుంది, ఐరన్ ఓర్ లేదా అంటే ఉంది. ఆ లెక్క కథా కమిషన్ కూడా చెప్తాను నేను. ఐరన్ ఓర్ ఉందా లేదా భారతదేశంలో చెప్తా సింపుల్గా. 33.276 బిలియన్ టన్స్ ఎర్త్ క్రస్ట్లో ఐరన్ ఓర్ ఉంది. ఎంత ఉంది, 33.276 బిలియన్ టన్నులు. అంటే 1 బిలియన్ అంటే 100 కోట్లు కదా. నేను చెప్పాను చూసావా, ఆ పక్కన వేసేసి అంటే ఆ 33 పక్కన 2 సున్నాలు సారు 3,300 కోట్ల టన్నులు ఐరన్ ఓర్ ఉంది భారతదేశంలో. ఏం చేశారు, ఈ గాలి జనార్దన్ రెడ్డి ఉన్నాడు కదా, గాలిడు ఒకడు, వాడు మనకి అథ్లెటిక్స్ జరిగినాయి కదా, వరల్డ్ స్పోర్ట్స్ జరిగినాయి చైనాలో, అప్పుడు యాడ్ నుంచి పోయినాయి ఐరన్ ఓర్ అంతా, కర్ణాటక నుంచి ఐరన్ ఓర్ పోయిందిగా. అంటే మనం ఏం చేయాలి, మన దేశంలో ఉన్న ఓర్ని వస్తువు తయారు చేసుకొని వస్తువు అమ్ముకుంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఎప్పుడైనా ఓర్ ఎందుకు ఎక్స్పోర్ట్ చేయాలా, ఓర్ ఎక్స్పోర్ట్ చేయకూడదు. ఈరోజు నేను చెప్తా, 2 రకాల ఓర్ ఉంటుంది ఐరన్ తయారు చేయాలంటే. స్టీల్ అనేది ఏంటంటే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఐరన్ ఓర్ ఇన్ ది వరల్డ్. 2 రకాల ఐరన్ ఓర్స్. ఒకటి నువ్వు మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాగా, మెటలర్జీలో 2 రకాల ఓర్స్ నుంచి ఐరన్ ఉత్పత్తి చేస్తారు. హేమటైట్ అంటే Fe2O03. తర్వాత ఫెర్రస్ అంటాం కదా, ఐరన్ని మనం మెటాలిక్ టేబుల్లో ఫెర్రస్ అంటాం. ఇంకోటి ఏంది, మ్యాగ్నెటైట్. ఈ 2 ఓర్లు ఉంటాయి. వీటిల్లో మనకి ఈ ఐరన్ ఓరు ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే ఈస్టర్న్ సెక్టార్ అంటే ఏందో తెలుసు నీక, బీహారు, జార్ఖండ్, అస్సాము, ఛత్తీస్గఢ్, తర్వాత ఒడిషా, ఇక్కడ హేమటైట్ ఉంటుంది. సౌత్రన్ సెక్టార్ తీసుకున్నాం అనుకో, ఈ సౌత్రన్ సెక్టార్కి వచ్చేళ్ళకి ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు. సౌత్రన్ సెక్టార్కి వచ్చేసరికి ఏమో మ్యాగ్నెటైట్ ఉంటుంది, ఈస్టర్న్ సెక్టార్లో ఏమో హేమటైట్ ఓర్ ఉంటుంది. ఈ 2 ఓర్లు ఉంది కదా, ఈ సౌత్రన్ సెక్టార్లో హేమటైట్ ఓరు 72% కర్ణాటకలో ఉంటుంది, మిగతా 28% ఆంధ్రప్రదేశ్ కానీ, గోవా కానీ, తమిళనాడు కానీ, కేరళలో ఉంటుంది ఐరన్ ఓరు. సో ఈ ఐరన్ ఓరు నిక్షేపాలు ఇన్ని ఉన్నప్పుడు ఇప్పుడు ఛత్తీస్గఢ్, ఒడిషా ఈ 2 రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ సింక్రైజ్ అవ్వాలి. ఇప్పుడు రేపు రాబోయే ప్రభుత్వం అయినా ఏం చేయాలంటే షణ్ముఖు,
రేపు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వస్తుందిలా ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మేము మీకు డబ్బులు ఇస్తాం కేంద్ర ప్రభుత్వానికి. ఆ స్టీల్ ప్లాంట్ మీరు పక్క రాష్ట్రాలకు పక్క ప్రైవేటీకరణలో భాగంగా అమ్మొద్దు, అదేదో మాకే ఇవ్వండి, మేమే నడిపించుకుంటాం. అప్పుడు ఏం చేయాలా, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటుంది, ఎన్ఎండిసికి మైన్స్ ఉంటాయి. ఆ మైన్స్ ఏలంలో పాల్గొనాలి. ఛత్తీస్గఢ్లో మైన్స్ ఉన్నాయి, తర్వాత ఒరిస్సా ప్రభుత్వంలో మైన్స్ ఉన్నాయి. ఈ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తోటి ఒరిస్సా గవర్నమెంట్ తోటి ఒక అండర్స్టాండింగ్ ఒప్పందం కానీ కుదుర్చుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీరు మాకు ఓర్ సప్లై చేయండి, ఎంతకిస్తారని అగ్రిమెంట్ తీసుకుని వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళ ఉద్యోగం మన పిల్లలకి అందరికీ ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు ఉంటారు, దాంట్లో ఎంప్లాయీస్ మొత్తం వెళ్ళిపోవాలిగా. మన స్టేట్ టేక్ ఓవర్ చేసిన తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అవుట్ ఆఫ్ స్టేటు ఎంప్లాయీస్కి ఆడ ఉద్యోగాలు ఎలా చేస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటే ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు చేస్తారు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసినాక దాంట్లో ఉండే ఎంప్లాయీస్ అందరూ కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పిల్లలకే వస్తాయి కదా. అప్పుడు ఏం చేయాలి, వాళ్ళ రాష్ట్రాలకు వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా. అప్పుడు ఏం చేయాలంటే తెలివిగా రేపు రాబోయే కూటమి ప్రభుత్వము ఛత్తీస్గఢ్ గవర్నమెంట్తోనూ అటు ఒరిస్సా గవర్నమెంట్ తోటి మనకు దగ్గరగా ఉంటుంది. విశాఖపట్నం ఇటు ఒడిశాతో అంటే మనకి రోడ్డు కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ ఉంది. అదేవిధంగా ఛత్తీస్గఢ్ తోటే నేషనల్ హైవే ఒకటి, రైల్ కనెక్టివిటీ పెంచుకొని అక్కడి నుంచి ఓరు కానీ తెచ్చుకోగలిగితే, హేమటైట్ ఓరుని కానీ తెచ్చితే ఎంత దుర్మార్గమో తెలుసు షణ్ముఖు. వాళ్ళు సొంత మైన్స్ ఉన్న వాళ్ళకేమో 1500 పడద్దు టన్ను, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళకేమో 7500 టన్ను. ఎంత దుర్మార్గం చూడు. అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అంటుండేది అదే. ఇప్పుడు ఈ 33,000 ఎకరాల్లో వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇవాళ స్టీల్ ప్లాంట్ సెంట్రైజ్ అయింది. దాంట్లో నేను ఒకటి చెప్తా షణ్ముఖు, 8200 గృహ సముదాయాలు ఉన్నాయి. ఎంత 3900 ఎకరాల్లోనే ఇళ్ళు ఉంటాయి. తర్వాత 4260 ఎకరాల గ్రీన్ బెల్ట్ ఉంది. ఆ భూముల మీద కన్నుబడింది. దాన్ని రియల్ ఎస్టేట్ చేసుకొని అమ్ముకోవాలన్నదే తప్ప ఆడ స్టీల్ ప్లాంట్ రన్ చేయాలని కాదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ 33,000 ఎకరాల భూములు కొట్టేయాలా, వీళ్ళందరినీ పంపించాలా. స్టీల్ ప్లాంట్ ముసుకేస్తారు. కొన్ని రోజులు నేను ఎందుకే చెప్తాను, గతంలో హిందుస్థాన్ జింక్ అని మనకునింది నాన్న, జింకు షీట్లు తయారు చేసే పరిశ్రమ ఉంది. దాన్ని ఏం చేశారు, డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా వేదాంత వాళ్ళకి ఇచ్చారు, ప్రైవేటలైజేషన్ చేశారు. వాడు ఇప్పుడు లాకౌట్ చేసేసాడు. ఇప్పుడు ఏం చేయాలి, ఎంప్లాయీస్ అంతా వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డును పడిపోయినాయిగా. రాజస్థాన్ నుంచి మాకు ఓరు తెచ్చుకోవడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి మాకు ఇబ్బందిగా ఉందని చెప్పి ఇవాళ రోడ్డును పడిపోయారు, లాకౌట్ చేసేస్తే ఏం చేయాలా, వేదాంత వాళ్ళు తీసుకొని నడిపికుండా మూసేస్తారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా రోడ్డు మీద పడినట్టే కదా. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మన కళ్ళ ముందు అవపడుతుంది హిందుస్థాన్ జింక్ కంపెనీ, వేదాంత వాళ్ళు నడిపించకుండా క్లోజ్ అవుట్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూములు విలువే ఎంత ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే రేపు రాబోయే గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్ స్టీల్ అథారిటీ ఆఫ్ లిమిటెడ్ అని ఏదో ఒక పేరు పెట్టుకొని ఒక చంద్రబాబు నాయుడు గారు రిజిస్ట్రేషన్ చేసి పెట్టున్నాడు గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కానించి ఆ యూనిట్ ఆంధ్రప్రదేశ్ టేక్ ఓవర్ చేయాలి. టేక్ ఓవర్ చేయాలంటే మనమే అప్పులు గొప్ప అయిపోయినాంగా. మన ఇప్పుడు జలగన్న మొత్తం నాకేసిండిగా ఏడండి అంతా అప్పులు కుప్ప చేసి పెట్టిండు. అయితే చిత్తశుద్ధితో ఉంటే ఏ పనైనా సాధించవచ్చు. మనం ఇంత పెద్ద ప్లాంట్ని కొత్తగా కుదించుకొని కొంత భూమి మనం వేరే దానికి రంగాలకు మళ్ళించుకుంటే ఆ ప్లాంటు కొంతమంది మేధావి వర్గాన్ని కూర్చొని పెడితే దాన్ని కాపాడవచ్చు. అక్కడున్న ఎంప్లాయ్మెంట్ కూడా మనం నిలబెట్టుకోవచ్చు. అందువల్ల మన రాబోయే ఎన్డీఏ కూటమి గవర్నమెంటు అటు ఒడిశా గవర్నమెంట్తోనూ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్తోనే ఒక అండర్స్టాండింగ్, నేను ఇందాక చెప్పాను కదా, 3,300 కోట్ల టన్నుల ఐరన్ నిక్షేపాలు ఉన్నాయి భారతదేశంలో. కాబట్టి మనం ఐరన్ ఓరు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఒక మైన్ కానీ కేటాయించుకోగలిగితే, లేదు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తోటి అటు ఒడిశా గవర్నమెంట్ తోటే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకొని మాకు ఎన్ని టన్నులు అవసరం అవుతాయి పర్ ఇయర్ అంత అగ్రిమెంట్ తీసుకుంటే లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ పెట్టుకోవాలి, షార్ట్ టర్మ్ అగ్రిమెంట్ పెట్టుకోకూడదు. ఐరన్ ఓర్కి లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ పెట్టుకొని చాలా సింపుల్గా కాపాడవచ్చు. మనకి 3 లక్షల కోట్ల ఆస్తి వస్తుంది. లేదంటే మనం చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఒక 7,000 కోట్లు 8,000 కోట్లకో సెంట్రల్ గవర్నమెంటు ఏ ఫారెన్ కంపెనీ వాడికి అమ్మేసిందంటే మన తెలుగు తల్లిని, మనం నేల తల్లిని కాపాడుకోవాలి. మన అమ్మని ఎలా కాపాడుకుంటాం, మన నేల తల్లిని, మన ఆస్తిని కూడా మనం కాపాడుకోవాలి. సన్ముఖో కాపాడుకోలేదంటే ఇప్పుడు చదువుకున్న బీటెక్ చదువుకున్న, మెటలార్జీ చదువుకున్న వాళ్ళు, మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు, వీళ్ళందరికీ ఇబ్బంది కదా. అందువల్ల ఉద్యోగాల కల్పన మంచి అంది వచ్చిన అవకాశాన్ని రేపు రాబోయే ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఖచ్చితంగా నేనైతే చెప్పగలను, మొట్టమొదట
మన ఎంపీలందరూ పార్లమెంట్లో గళమెత్తి మీకు ఎంత డబ్బు కావాలో ఆ ప్లాంట్ మా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వంగానే టేక్ ఓవర్ చేస్తే మనకు ఒక ఫిక్స్డ్ క్యాపిటల్, ఒక ఆస్తి వస్తుంది, మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి. అందువల్ల ఏంటంటే ఆ ప్లాంట్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మాత్రం నేను చెప్పగలను. 3 లక్షల కోట్ల ఆస్తిని ఎవరో ఫారినోడు 7,000 కోట్లకి 10,000 కోట్లకు తన్నుకోపోతుంటే చూస్తూ ఉండకూడదు. తిరగబడి కొట్లాడి ఆ రోజు మన ఎంపీలు మన యువత కొట్లాడి స్టీల్ ప్లాంట్ ఎలా తెచ్చుకున్నామో అలాగే ఇప్పుడు కూడా కొట్లాడి మన స్టీల్ ప్లాంట్ని మనం కాపాడుకుందాం. మన ఆస్తుల్ని, ఫిక్స్డ్ క్యాపిటల్ ఆస్తులను పెంచుకుందాం, మన పిల్లలకు ఉద్యోగాలు సృష్టించుకుందాం. మన కళ్ళ ముందున్న ఆస్తిని మనం కాపాడుకోకపోతే మనంతా నికృష్టులు, దరిద్రులు ఇంకొకరు లేరని మాత్రం నేను చెప్పగలను. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకోవాలా. ఐరన్ ఓర్ని మాత్రం ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో లేదంటే జార్ఖండ్లో అధికంగా ఉంటుంది కాబట్టి ఈ 3 రాష్ట్రాలతో ఒప్పందం కుదుర్చుకుంటే దేదీప్యమానంగా ఎలిగిపోద్ది. అర్థమైందా? స్టీల్ లేకుండా ఏ రంగము ముందుకు పోదు. దేశం పురోగాభివృద్ధి చెందాలంటే ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక రైలు నిర్మాణం చేయాలన్నా, ఒక బస్సు చేయాలన్నా, కారు చేయాలన్నా, ఏది చేయాలన్నా దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే స్టీల్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి మనం రాజధాని అమరావతి నగర నిర్మాణం చేసుకోవాలన్నా కూడా, ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డులో ఇల్లు కన్స్ట్రక్షన్ చేయాలన్నా, ఏది చేయాలన్నా స్టీల్ అవసరం. కాబట్టి ఒక మ్యాండిటరీ వైజాగ్ స్టీల్ తప్ప ఇంకే స్టీల్ కొనబాకండి అని చెప్పి మార్కెట్ కూడా మనమే క్రియేట్ చేసుకోగలిగితే దేదీప్యమాన్యంగా ఎలిగిపోద్ది. కాబట్టి ఆలోచించి రేపు రాబోయే మన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కానీ ఎంపీలు కానీ అందరు కూర్చొని మాట్లాడుకొని వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.